మటన్ పచ్చడి, గోంగూర మటన్ పచ్చడి తయారీ విధానం. ఒక కళాయిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి, పసుపు, ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అందులో వచ్చే వాటర్ వరకు ఇంకేంత వరకు ఉంచుకోవాలి. వాటర్ పొయ్యొద్దు. అందులోనే కొంచెం వాటర్ వస్తది. అది ఇంకిపోయేంత వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక కళాయిలో ధనియాలు, మసాలా వేసి వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యి ఉంచుకోవాలి. ఒక కళాయిలో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై అయ్యేకి. ఆయిల్ కాగిందా లేదని కొంచెం వేసుకొని చూసుకొని, ఆ తర్వాత ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఆ మగ్గిన మటన్‌ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా కావద్దు. మీడియంలో ఉన్నప్పుడు తీసేసేయాలి. గోంగూర మటన్ పచ్చడికి మీడియంలోనే బావుంటుంది. కొంచెం మెత్తగా ఉన్నప్పుడు అలా తీసేసేయాలి. గోంగూర ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు పొయ్యి మీద పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత గోంగూర మగ్గిన తర్వాత ఆ గోంగూరని తీసుకొని ఇదే ఆయిల్‌లో ఏసుకోవాలి. ఇందులోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దానికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకోవాలి. బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ముక్కలు కూడా అందులోనే వేసుకోవాలి. ముక్కల్ని దాన్ని 2 కలపాలి. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచుకొని చల్లార్పుకోవాలి. చల్లార్పిన తర్వాత ధనియాల పౌడరు, మసాలా, కారం దానికి సరిపోను వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని పిండుకోవాలి. కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు సరిపోకుంటే చూసుకొని వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మరసం తీసుకొని పోసుకోవాలి. నిమ్మరసం పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే. మటన్ మటన్ గోంగూర పచ్చడి. చాలా రుచిగా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.